నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ హీలింగ్ సెషన్. నేను చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. యెస్ రజియా వెల్కమ్ బ్యాక్. మీరందరూ హ్మ్. ఒక థమ్స్ అప్ ఇయ్యండి. యెస్. వెల్కమ్ బ్యాక్ మాధవి గారు. యెస్. థాంక్ యూ. దట్స్ నైస్. అందరూ బాగున్నారా? చెప్పండి. చాలా బాగున్నామండి. యెస్. నేను సూపర్‌గా ఉన్నాను. ఎక్సైటెడ్‌గా ఉన్నాను మీ అందరిని హీల్ చేసి. ఇప్పుడు కాదు సాయంత్రం రండి. స్టార్ట్ చేస్తామా? అందరూ రెడీనా? రెడీ. ఒక మెసేజ్ పెట్టండి. ఎవరికి ఎక్కువ భయం ఉంది? ముగ్గురికి నేను హీల్ చేస్తాను ఈరోజు. అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సవిత లుకింగ్ గుడ్. వెల్కమ్. ఓకే, ఈ ప్రాబ్లం ఎవరు మెసేజ్ పెట్టిండారు? హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లం అని. ఈ ప్రాబ్లం మీకు ఎలా అనిపిస్తుంది? భయమా? ఏమి మెసేజ్ పెట్టాలి ఆర్ యూ లవ్ టు స్పీక్ టు మీ? మాట్లాడండి. ఓకే. ఎస్. నమస్తే మ్యామ్. నమస్తే. పేరు ప్రశాంతి. నా పేరు ప్రశాంతి. ఎస్ ప్రశాంతి, వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ హీలింగ్ సెషన్. ఎలా ఉన్నారు చెప్పండి? థ్యాంక్ యూ మ్యామ్. ముందు ఇలాగా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్కి మీకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. అయితే నాకు హస్బెండ్కి ఒక 4-5 months నుంచి బాగా గొడవలు జరుగుతున్నాయి మ్యామ్. అయితే ఏంటంటే మాకు పిల్లల గురించి ప్రాబ్లం వద్దు, మీకు ఏం అనిపిస్తుంది చెప్పండి. భయమా, లేదు టెన్షన్ ఉందా, లేదు వరి ఉందా, అలా చెప్పండి. ఇది భయమే మేడం. భయమా? చలో ఈరోజు భయం మీద చేస్తాను. ఓకే, అది ఫోకస్ ఆన్ యూ. ఓకేనా? నేను చెప్పేదాన్ని వినాలి, అలాగే చేయాలి అంతే. ఓకే, తర్వాత మీరు చెప్పాలి ఎలా అనిపించింది. ఆ భయం పోయిందాన్ని కంప్లీట్ గా తీస్తాను. డోంట్ వరీ, నేను ఐ హెల్ప్ యూ. ట్రస్ట్ మీ అంతే. ఓకే, నమ్మకం ఉండాలి నా మీద అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇంకా ఎవరికైనా భయం ఉంటే కూడా దీంట్లో పోతుంది. మీరు కూడా నేను చెప్పేలాగా ఫోకస్ చేయొచ్చు. ఓకే, జస్ట్ వినండి, అర్థం చేసుకోండి అంతే, ఇంకేం. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, ఆల్ విల్ బీ ఫైన్. సరేనా? ఓకే, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ అమేజింగ్ సెషన్ ఈరోజు by clearing all our negative energies, especially భయం. ప్రశాంతి కోసం. ఓకే, ఎస్ ప్రశాంతి. అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కామరాజు, పేరూరి, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, so many people have joined. లవ్లీ మీటింగ్ యూ పీపుల్. అందరూ కెమెరా ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఎవరెవరు ఉన్నారని ఒక్కసారి అయినా నేను చూడొచ్చు కదా. లైక్ ఐ నో సవిత, మాధవి గారు, నవ్ ఐ నో ప్రశాంతి, ఎస్ లీలావతి, కామరాజు, పెరూరి, దెన్ రజియా. వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్ సుదర్శన్ గారు వెల్కమ్. ఎస్ రాధా, సరస్వతి, నాగవేణి వెల్కమ్. ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ వెల్కమ్ బ్యాక్. నమస్తే. హేమలత వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. అరుణ వెల్కమ్. నీలం చెట్టి. ఎస్ దెన్ అనిల వెల్కమ్. రూపా, నాగలక్ష్మి, ధన, పద్మావతి వెల్కమ్. నాగలక్ష్మి వెల్కమ్. నాగమణి వెల్కమ్. లవ్లీ సోల్స్. విజయ వెల్కమ్. కరుణ వెల్కమ్. మంగ తయారు వెల్కమ్. రాధా వెల్కమ్. మహేశ్వరి లవ్లీ, సో మెనీ హావ్ జాయిన్డ్. మహేశ్వరి, లక్ష్మీ పవన్, నిఫ్టీ, పల్లవి అందరూ వెల్కమ్. యశస్విని, కోకి, వేణి, హరిబాబు వెల్కమ్. బ్యూటిఫుల్. మై హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకొని కొంచెంసేపు కూర్చోండి. ఇలా బెండ్ చేయకూడదు, ఎనర్జీ ఫ్లో ఉంటుంది.
సో స్ట్రైట్ ఉండాలి మీ బ్యాక్. ఓకేనా? ట్రై చేయండి. అప్పుడు చాలా బాగా హీల్ అవుతుంది. సిట్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్ స్లోలీ అండ్ జెంట్లీ. నిదానంగా క్లోజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది. అండ్ మూవ్ అయితే కూడా ఎనర్జీ డిస్టర్బెన్స్ ఉంటుంది, హీల్ అయ్యేలేదు. సో కొంచెంసేపు అలాగే కూర్చుంటే వితౌట్ మూవింగ్ యువర్ బాడీ కూర్చుంటే బాగుంటుంది. అందరూ స్ట్రైట్గా కూర్చోవాలి. బ్యాక్ స్ట్రైట్. నేను ఎలా కూర్చున్నాను చూడండి, ఇలా లేదు. ఇలా కూర్చుంటే ఇలా కూర్చోండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్లీ లవ్లీ లవ్లీ. స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. వెరీ నైస్. అందరూ స్ట్రైట్గా కూర్చున్నారు. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేసుకోండి. ఓపెన్ చేయకూడదు. లాస్ట్ వరకు నేను చెప్పే వరకు ఓపెన్ చేయకూడదు. ఓకే? అప్పుడు కంప్లీట్ 100% హీల్ అవుతారు. ఎస్ పద్మావతి, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఫోకస్ చేయండి. మీరు ఎలా బ్రీత్ చేస్తున్నారని ఫోకస్ చేయండి. బ్రీత్ చేసేదొద్దు, ఎలా బ్రీతింగ్ జరుగుతుంది అని ఫోకస్ చేయండి. స్లోలీ అండ్ జెంట్లీ ఫోకస్ చేయండి. నిదానంగా. Excellent. Focus on your breath, each and every one. Yes, Savita, any issue? Are you okay? Start చేస్తాను. Stay in silence for some time. ఫోకస్ చేయండి. ఇలా మీరు ఫోకస్ చేస్తే మీ మైండ్ శాంతంగా ఉంటుంది. అందరూ ప్రేయర్ పొజిషన్లో జాయిన్ యువర్ హ్యాండ్స్. ప్రేయర్ చేస్తాము. జాయిన్ యువర్ హ్యాండ్స్ టు ప్రేయర్ పొజిషన్. నమస్తే పొజిషన్లో పెట్టుకోండి అందరూ చేయిని. థ్యాంక్ యూ. నేను చెప్పేది అర్థం చేసుకోండి, రిపీట్ చేయండి, లేకపోతే జస్ట్ వినండి, అర్థం చేసుకోండి, అంతే చాలు. నేనే అన్నీ చేస్తాను, మీకేం పని లేదు, జస్ట్ వినాలి అంతే. మీ ఫోకస్ నా వాయిస్ మీద ఉండాలి ఎప్పుడు. ఏం డిస్టర్బెన్స్ ఉంటేనో మళ్ళీ తీసుకోండి, పర్లేదు. స్లోలీ అండ్ జెంట్లీ విత్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ చేయి చూస్తా కళ్ళు ఓపెన్ చేయండి. విత్ అ స్మైల్ ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. ఎస్ ప్రశాంతి, అన్మ్యూట్ చేసుకోండి. ఎలా అనిపించింది? పోయిందా? లేట్కొచ్చేసారా? కంప్లీట్ గా పోయిందా? చేసాం. చాలా ఎనర్జీ లేదు, జోరుగా చెప్పండి. నాకు ఎనర్జీ చాలా బాగుంది. బాడీ అంతా చాలా లైట్ గా చాలా బాగుంది మ్యామ్. పోయిందా? భయం పోయిందా? అది చెప్పండి. చాలా పోయింది. నమ్మకం పోయింది మ్యామ్. పోయింది మ్యామ్. వదిలేసాను మ్యామ్. అలా చెప్పాలి. వదిలేసాను మ్యామ్. అలా థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ 100%. ఓకే, పోయింది, రాదు, డోంట్ వరీ. మీ దగ్గర రాదు అది, నేను గ్యారంటీ. నిజంగా చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారని. చాలా లైట్ గా ఉంది మ్యామ్ బాడీ అంతా. నా బాడీ నాకు తెలిసింది మ్యామ్. అది చాలా లైట్ గా, అది వైట్ బాడీ అంతా నా ఎదురుగా ఉన్నట్లుగా అలా చాలా చాలా అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అది నా బాడీలో నుంచి నెగిటివ్ అనేది పోయేది. అది ఏదో పెద్ద అడవిలో ఉంది మ్యామ్. ఆ అడవిలో లోపలికి వెళ్ళిపోయి దానంతటా అదే క్లోజ్ అయిపోయినట్లు అలా చాలా బాగుంది. ఎంత క్లియర్ గా అంటే అంత క్లియర్ గా కనిపించింది మ్యామ్.
చాలా బాగుంది మ్యామ్. నమ్మండి, పోయింది అంతే. పోయింది డివైన్ మ్యామ్, బ్లెస్సింగ్స్ పోయింది. డివైన్ థ్యాంక్ యూ మ్యామ్, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. మీరు ఏమేం కోరుకుంటున్నారో అన్ని అట్రాక్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ ఐ డోంట్ నో టు టెల్ యూ, బట్ ఐ బ్లెస్ యూ డియర్. ఐ రియల్లీ థ్యాంక్ బ్లెస్ యూ యూ మ్యామ్, ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది మేడం. ఎవరు? సుదర్శన్ గారా? చాలా బాగుంది. మీరు చెప్పినట్టు చాలా బ్లాక్ లైట్ గా పొగలా వెళ్ళిపోవడం, ఆ ఆ, తర్వాత ఈ లాస్ట్ చేయి మీద పెట్టుకొని లాస్ట్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ లాగా మంచిగా అనిపించింది. ఎక్సలెంట్, డివైన్ బ్లెస్సింగ్స్. ఇలా ఒక్కరోజు ఒక్క ఫీలింగ్ ఇలా పోతే, ఎవ్రీడే ఒక్కొక్క ఫీలింగ్ మీ లోపల నుంచి పోతే మీరు ఎలా ఉంటారు? చాలా బాగుంటుంది. బర్డ్ లాగా ఉంటాం. అప్పుడు మ్మ్. ఎక్కువ స్పేస్ ఉంటుంది మన లోపల, అట్రాక్ట్ చేయొచ్చు మనము. దట్ ఈస్ ద ఐడియా. మన లోపల ఉండే బ్లాకేజెస్ అన్ని తీసి స్పేస్ చేసుకోవాలి అంతే. మ్మ్. ఇప్పుడు కడుపు నిండా తినేసి మళ్ళీ అన్నం పెడితే తినేకవుతుందా? ఇప్పుడే తినిండారు మీరు, లంచ్ భోజనం చేసిండారు, రండి రండి మా ఇంటికి వచ్చిండారు, మళ్ళీ తినండి ఏమో స్పెషల్ చేసిండానంటే ఎలా? ఆకులు మీకే ఇప్పుడు వచ్చిండారు, అబ్బా సద్యాలకి వీళ్ళు అన్నం పెడుతున్నారు అని తింటాము, అవునా? మ్మ్. లోపల పోతుంది కదా. అలాగే ఇది కూడా ఫుల్ బ్లాకేజ్ ఉంటే అట్రాక్ట్ చేసే కయ్యలే. ఒక్కొక్కటి డైలీ రోజు క్లియర్ చేసుకుంటా ఉంటే స్పేస్ దొరుకుతుంది యూనివర్స్కి, మనకి ఆ ఎనర్జీ ఫ్లో ఉంటుంది. అప్పుడు అట్రాక్ట్ చేసుకుంటాం ఎనీథింగ్, ఇది అది అని కాదు, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అట్రాక్ట్ చేయొచ్చు. మీతో పర్సనల్ మాట్లాడాలంటే నెంబర్ చెప్తారా? మీరు సెషన్లో వస్తే నేను మాట్లాడతాను, ఆ, లేకపోతే శ్రీనివాస్ గారు కాంటాక్ట్ చేయండి. ఆ, ఓకే, సరే. ఓకే మేడం. మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా మాట్లాడతాను, నో ప్రాబ్లం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద సెషన్. రండి, నేను హెల్ప్ చేస్తాను, ఎవ్రీడే హెల్ప్ చేస్తాను ఇలాగే. ఓకే మేడం. క్లియర్ చేసి ఇస్తాను, మీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకే మేడం, డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద మెసేజెస్. చూసాను, ఎవరు అమ్మా షేర్ చేశారు? నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. పద్మావతి అమ్మ, చూస్తాను, ఒకే నిమిషం. మదర్ కి చెప్పించారు కదమ్మా, అప్పుడు హార్ట్ బీట్ చాలా బాగా అనిపించిందమ్మా. అసలు రెండు కళ్ళల్లోనూ వాటర్ వచ్చేసింది. తర్వాత చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాను. కొద్ది తర్వాత చేపించేటప్పుడు ఇంకా అమ్మవారు వచ్చి పక్కన కూర్చున్నట్లు అనిపించిందమ్మా. ఒకవైపు అమ్మవారు, లెఫ్ట్ సైడ్ అమ్మవారు కనిపించారు, రైట్ సైడ్ హనుమంతుల వారు వచ్చినట్టుగా అనిపించిందమ్మా. అసలు చాలా ఎలా మీ బాగుంది. ముఖం చూడాలి కదా నాకు, దర్శనం ఇచ్చేలేదా నాకు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. లవ్లీ లవ్లీ, చాలా బాగా కనెక్ట్ అయ్యారు మీరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలాగే సెషన్కి వచ్చి డైలీ క్లియర్ చేసుకోండి, నేను హెల్ప్ చేస్తాను. ఇలాగే ఇంకా బాగా చేసిస్తాను, డోంట్ వరీ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్? వెల్కమ్. నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్. ఎలా ఫీల్ అయ్యారు? ఫీలింగ్ చాలా బాగా ఉండింది, కానీ అంతే అయిపోయిన తర్వాత నాకు ఏదో ఒక పెద్ద సౌండ్ బయటకు వెళ్ళిపోయినట్లు అనిపించింది. హ్యాపీగా ఫీల్ అవ్వండి, అంత పెద్ద బ్లాకేజ్ పోయింది. అంతా అయిన తర్వాత లాస్ట్ లో ఏదో ఒక పెద్ద సౌండ్ బయటకి వచ్చేసినట్లు ఫీలింగ్ వచ్చింది. మంచిది, ఏమో లోపల నుంచి నెగిటివిటీ పోయింది, కంప్లీట్ గా పోయింది. అది చూడండి, ఫీల్ అవుతుంది, ఎంత లైట్ గా ఫీల్ అవుతారో చూడండి. అన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. అయ్యారా? వెరీ నైస్, దట్ ఈస్ ద రిజల్ట్. వెళ్ళిపోతున్నా అన్నప్పుడు లాస్ట్ లో సౌండ్, అది ఏం సౌండ్ అనేది తెలియదు కానీ బిగ్ సౌండ్ అయితే బయటకు వెళ్ళింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ అండి. డివైన్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మేడం. లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సెషన్ ఇలాగే ఒక్కొక్క ఫీలింగ్ 21 days మనం క్లీన్ చేసుకుంటాము. నేను క్లీన్ చేసిస్తాను. ఐ లవ్ యూ.
ఓకే, అవన్నీ పోతే నేను చెప్పినట్టు అట్రాక్ట్ చేయొచ్చు, ఎనీథింగ్ అట్రాక్ట్ చేయొచ్చు అండి, ఇది అది కాదు. ఓకే, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్, రూపా గారు నమస్తే, షేర్ చేసుకుంటారా? అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం, బాగున్నాను మేడం. చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? నాకు భయం పోయిందా? నాకు లోపల ఒక ఒక మనిషి గురించి చాలా బెంగ ఉందండి. అది ఇవాళ పోయింది అనిపించింది మేడం. పోయింది అంతే. పోయిందని ఇంకా అంటే నేను 1 year నుంచి టెన్షన్ పడుతున్నానండి దానికోసం. అది పోయిందని ఇప్పుడే నాకు ఇప్పుడు మీరు చేసిన మెడిటేషన్ లోనే నాకు పోయింది, ఇంకా నాకు అది ఆ ప్రాబ్లం ఉండదని అనిపించింది. డివైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ స్టే బ్లెస్డ్. ఇలాగే ఏముంటే నువ్వు ఎవ్రీ డే మనం కంటిన్యూస్ గా క్లియర్ చేసుకుంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ తెలిసిపోతుంది, అలవాడైపోతుంది. క్లీన్ గా ఉండాలి, వీళ్ళు చేసేది తీసుకోవాలి, వదలాలి అని. అప్పుడు మనము లైట్ అయిపోతాము, అట్రాక్ట్ చేసుకుంటాము అన్ని, ఎనీథింగ్ ఇది అది కాదు. డివైన్ బ్లెస్సింగ్స్ టు యు. స్టే బ్లెస్డ్. సీ యు ఆల్ ఇన్ ద సెషన్. ఎస్, వెల్కమ్. నెక్స్ట్. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్. చెప్పండి. చాలా బాడీ రిలాక్స్ గా అనిపించింది మేడం, చాలా మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎనర్జీ ఎలా ఫీల్ అయ్యారు? మీ ఊళ్ళో ఎలా ఉంది? మీ మైండ్ ఎలా ఉంది? చాలా భయం పోయిందా? You're not audible. That's okay. Thank you for sharing. Madam? Stay blessed. Stay blessed. Okay. Divine blessings to you. Yes, hey Melata. Namaste. Welcome back. Namaste. I am sorry. Hello, Please. Nero. Thank you. I love you, madam. I love you too, dear. చెప్పండి మేడం. మధ్యలో కొంచెం కనెక్షన్ కట్ అయింది పవర్ సప్లై వల్ల, కానీ ఆ వైట్ లైట్ హెడ్ మీద వచ్చేటప్పుడు నాకు శ్రీచక్రము మీద లైట్ పడుతున్నట్టే అనిపించింది. ఎలా ఫీల్ అయ్యారు? ఎనర్జీ అంతా బాగుంది మేడం. కాకపోతే ఎక్కువసేపు కూర్చోలేకున్నా ఇది కొంచెం అంటే నమ్నెస్ వస్తుంది, కాళ్ళు ఇట్లా కూర్చుంటే నమ్నెస్ వస్తుంది, కొంచెం బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్నాయి. అందువల్ల కంటిన్యూగా ఒకే పొజిషన్ లో లేకుండా కొంచెం మూవ్మెంట్ అవుతుంది బాడీ. ఓకే, స్లైట్ మూవ్మెంటా, ఎక్కువ మూవ్మెంటా? లేదు మేడం, అంటే ఇలా 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 మూవ్ అవుతున్నాను అంతే, కొంచెం కాళ్ళు ఇలా అలా జరుపుకోవడం. ఓకే, అది మంచి సైన్ అండి, దానికి అడిగాను. మంచి సైన్. ఆ నెగిటివ్ ఎనర్జీ అవుట్ లో పోయి ట్రై చేస్తుంది. ఓకే, హీలింగ్ లో ఇలాగే జరుగుతుంది. సమ్ టైమ్స్ స్నీసింగ్ వస్తుంది, సమ్ టైమ్స్ కాఫ్ వస్తుంది, సమ్ టైమ్స్ కడుపు ఒక రకాలు ఉంటుంది, ఆర్ మేబీ అలా తలనొప్పి వస్తుంది, ఆర్ ఎక్కడైనా లాగేలాగా వస్తుంది. అలా అంటే అక్కడి నుంచి పోయి ట్రై చేస్తుంది. ఓకే, సో మీరు వదలాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, అలా ఏం జరిగితేనే డోంట్ వరీ, హీలింగ్ లా మంచిదే. ఓకే. హెడ్ అంతా కొంచెం బాగా ఇదైంది మేడం, కొంచెం ఫోర్స్ వచ్చి కొంచెం బాగా ఇదైంది. ఓకే, ఓకే. ఇలా ఒక్క 1 hour సెషన్ లో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఇలా జరిగితే రోజు ఒక్కొక్క ఫీలింగ్ తీసుకొని క్లియర్ చేసుకుంటే మనం ఎలా ఉంటాము? ఆలోచన చేసి చూడండి. ఓకే, డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. స్టే బ్లెస్డ్. ఐ సీ యూ సూన్ ఇన్ ద సెషన్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. నేను అసలు ఎప్పుడన్నా మెడిటేషన్ లో కూర్చుంటే అసలు 2 నిమిషాల్లోనే కాళ్ళు తిమ్ముర్లు కదిలిపోతుంటాను, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అట్లా ఉండేదండి. ఇప్పుడు మీరు ఇంతసేపు గంట సేపు చేయించిన అసలు నేను అసలు ఎక్కడున్నానో నాకే తెలియదు. మీరు పోదాము, మనందరం పైకి పోదామని అన్నారు. ఆ పైకి పోయాను, ఈ లోపు నాకు కిందంతా బ్లాక్ క్లౌడ్స్ అన్ని నా కిందకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కింద నుంచి నేను పైకి వెళ్ళిపోయాను.
అసలు నేను కళ్ళు మూసుకున్న తర్వాత నాకేమైంది ఇక నాకేం తెలియట్లే. వైట్ గా నేను కూర్చున్న రూమ్ అంతా తెల్లగుంటే ఇంత ఎండ వేడి పడుతుంది ఏంటి ఇక్కడ, ఇంత తెల్లగా ఉంది ఏంటి, కిటికీలో ఉంటాయి, ఆఫ్టర్నూన్ కదా ఇది, ఇంత ఎండ వస్తుందా అనే ఫీలింగ్ ఉంది. కానీ నాకు అసలు వైట్ లోపల అంత పోతున్నట్టు, కాళ్ళల్లో గుంట బరువుగా, అరికాళ్ళల్లో గుంట అట్లా అనిపించి చాలా ఇదిగా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారండి మీరు, అంతే ఇంకేం లేదు. చాలా ఆ, చాలా డీప్ గా కనెక్ట్ అయ్యారు నాకు. అసలు ఇంతసేపు ఎట్లా కూర్చున్నానో నాకే తెలియట్లేదు, కదలకుండా చూసారా అసలు. ఆ ఎనర్జీ ఎలా ఉంది అని కూర్చోబెట్టిందని. అసలు ఊరికే చెప్తున్నా. మాట కూడా రాలేదన్నమాట. ఇంతమంది మాట్లాడదాం అనుకున్నా, మిమ్మల్నే చూస్తున్నా గాని అసలు నోటమ్మట మాట రావట్లే, ఇక మాటలు లేవు అంతే. చాలా I can చాలా understand. కృతజ్ఞతలు. అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. స్టే తప్పకుండా బ్లెస్డ్ అండి. చెప్తాను మీకు తర్వాత. ఓకే అమ్మా. డెఫినెట్లీ ఇలాగే చాలా బాగా హీల్ చేస్తాను. డోంట్ వరీ, ఆ, నవ్వి రావచ్చు. నాకు నేమన్నా నిద్రపోయానా ఏంటి అని అనిపిస్తుంది అసలు. నాకైతే మధ్యలో ఏమన్నా నిద్రపోయానా, నేను ఎక్కడున్నాను అనిపించింది ఇక. అలా అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు వెళ్ళిండారు, అంతవరకు ఎనర్జీ పోయింది, అంతే హీలింగ్ జరిగింది. ఇప్పుడైనా అసలు బడలికి ఇంతసేపు కూర్చున్నా ఏమి ఒళ్ళు నొప్పులు కానీ ఏమీ లేవు, అసలు బడలిగ్గా లేదు. హ్యాపీ. మంచిది, వెరీ నైస్, వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. వెల్కమ్, వెల్కమ్. స్టే బ్లెస్డ్, డివైన్ బ్లెస్సింగ్స్. నేను క్లాసు పెట్టుకొని వస్తదేమో అది కరెక్ట్ గా నాకు ఈ మాన్యువల్ మొబైల్ మాన్యువల్ కూడా సరిగ్గా తెలియదు. అట్లా చేసుకొని నేనున్నాను, అవన్నీ సరి చేస్తాను. ఇక్కడ కూర్చొని సరి చేసిస్తాను. కనెక్ట్ అవ్వాలంటే అయిపోతారు. డోంట్ వరీ. నాకు కూడా ఏమీ తెలియదండి, అయితేను కనెక్ట్ అవుతాను. డోంట్ వరీ. నేను నేర్చుకుంటాము మనం కూడా. బాగా జరగాలని మీ దయతో కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. ఓకే. కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవన్నీ తీరిపోవాలని Definitely. మార్గంలా. 100%. ఓకే. మీరు నమ్మాలి, లెట్ గో చేయాలి, ఆర్ సరెండర్ అవ్వాలి. వీళ్ళు చేస్తే, వీళ్ళ దగ్గర చెప్తే సరిపోతుంది, వీళ్ళ దగ్గర వస్తే సరిపోతుంది, అంతే. లేకపోతే అన్ని ఇవ్వాలి నాకు, మీరే చూసుకోండి అని, అంతే. నేను చేసుకుంటా. నా కోటి వేణి అండి, పైన చూసే ఉంటారు మీరు. పేరు అవి కూడా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు నాకు, మొబైల్లో సరిగ్గా రావట్లేదు. నో ప్రాబ్లం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే నమస్తే. లవ్లీ, లవ్లీ షేరింగ్. నమస్తే. యా, ఎనీబడి ఎల్స్? హలో. ఎస్, ఎవరు చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎస్, ఆ, అవంతి. నాకు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయింది, మేఘాల్లోకి వెళ్ళినట్టు, అక్కడ కూర్చున్నట్టు, అమ్మవారు నాకు వచ్చి ఆశీర్వదించినట్టు. వావ్. నాకు ఎప్పుడు భయం వేసినా వీపు వెనక భాగంలో ఎక్కువ చల్లగా అయిపోయేది, భయం ఉంటే ప్రతి భయానికి. కానీ ఇప్పుడు మెడిటేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో ఫీలింగ్, అవి బ్యాక్ సైడ్ నాకు భయం వచ్చే చోట ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా అనిపించింది. ఎక్సలెంట్. అది కంప్లీట్ గా హీల్ అయింది అని నమ్మండి. ఓకే అండి. కంప్లీట్ గా పోయింది ఈ రోజు అని, అంతే. మీ ఓకే అండి, నమ్మకం, థ్యాంక్స్. మీ నమ్మకం అంతే. హీల్ చేస్తాను కదా, మీరు చేసుకుంటారు కదా, ఇంకెక్కడ పోతుంది. డెఫినెట్లీ అయింటారు, కనెక్ట్ అయ్యాం కదా. 100%. అవునవునండి. డోంట్ వరీ, మళ్ళీ చూస్తే కూడా భయం ఉండదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సెషన్ ఉంటే ఇలాగే ఒక్కొక్క డే డిఫరెంట్ నెగటివ్ ఫీలింగ్స్ క్లియర్ చేసిస్తాను నేను. ఎంతో ఉంటుంది, వరి ఉంటుంది, చిరాకుగా ఉంటాము, టెన్షన్ ఉంటుంది, ఇలా ఏమేమో నెగటివిటీ ఉంటుంది కదా, అవన్నీ ఒక్కొక్క రోజు క్లియర్ చేస్తాం. ఇలా క్లియర్ చేసుకుంటే కంప్లీట్ గా లైఫ్ నుంచే పోతుందండి. అప్పుడు మనం నాకు చేయొచ్చు. నా కెరీర్ లో సెటిల్ అవ్వాలండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి మంచి ప్యాకేజీతో.
అదే హీలింగ్ లో మీరు వస్తే రోజు క్లియర్ చేసుకుంటూ పోతే డెఫినెట్ గా హీల్ అవుతారు, అట్రాక్ట్ చేస్తారు. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్, డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎస్, నెక్స్ట్. ఓకే, ఓవర్ టు శ్రీనివాస్. ఎవరైనా ఉంటే అడగండి, లేకపోతే శ్రీనివాస్. Good afternoon, each and everyone. This is Money Maker Srinivas. మీలో ఎంతమందికి తెలుసు నేను? వెరీ గుడ్. చాలా మంది నాతో మాట్లాడారు కదా, చాలా మంది నన్ను చూశారు, చాలా మంది నాతో మాట్లాడారు. సో ఈ సెషన్కి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్ వెల్కమ్. ఇప్పుడు హీలింగ్ అంటే ఫీలింగ్ అండి. మనం ఎంత హ్యాపీ ఫీల్ అయితే, ఎంత హార్ట్ఫుల్ ఫీల్ అయితే అంత పాజిటివ్ సక్సెస్ అవుతాం. ఒక 10 minutes వెయిట్ చేయండి, మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు లీవ్ అవుతారు. కానీ జనరల్గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇష్యూతో వచ్చిన వాళ్ళే. కొందరికి హెల్త్ ఇష్యూస్, కొందరికి ఫైనాన్షియల్ ఇష్యూస్, కొందరికి ఫ్యామిలీ రిలేషన్, అలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కొన్ని వాటికి తప్పు మనది ఉంటుంది, కొన్ని వాటికి మనకు తప్పు లేకుండా వస్తుంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బైక్ మీద ఫుల్ స్పీడ్గా ఏమైనా గుద్దేస్తే తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? మనదే కదా. అలాగే మనం ఏ తప్పు లేకుండా మన రోడ్డు మీద నడుచుకు వెళ్తున్నా సరే అవతల ఫాస్ట్ వచ్చి మనం గుద్దితే ఆ తప్పు ఎవరిది? అవతల వాళ్ళది, మనది కాదు. సో మన తప్పైనా మన ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఎదురు తప్పైనా మన ప్రాబ్లం ఫేస్ చేయాలి. అలాగే మన లైఫ్లో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు తెలియకుండా ఎన్నో మనం నెగిటివ్స్ వింటాం, ఎన్నో రకాల నెగిటివ్స్ వింటాం. సినిమాల్లో చూడడం కానీ, లేకపోతే వాళ్ళ మాటలో కానీ, వీళ్ళ మాట అన్ని వింటాం. ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతాయి. ఆ విషయం మనకు తెలియదు. జనరల్గా ఎక్కువ మంది పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ మాట్లాడుతుంటారు. డబ్బు విషయం అనుకోండి, డబ్బు దేవంత చెట్లు కాస్తాయి అంటారు, అది నెగిటివ్. పిల్లలు బయటకు వెళ్తున్నారు, బాబు వెళ్ళగానే పడిపోతారు అంటారు. సైకిల్ దొక్కుతారు, పడిపోతారు. కార్ దొక్కితే యాక్షన్లో అవుతాయి. అంటే నెగిటివ్ ఫస్ట్ మాట తప్ప పాజిటివ్ ఎవరు మాట్లాడరు. అవన్నీ విని 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 వినడం వల్ల మాకు తెలియకుండా వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని మనం చేతులు చేసుకున్నవి, కొన్ని అనుకోకుండా వచ్చినవి. బట్ ఇప్పుడు మనం ఈ రోజు మనం ఇష్యూతో బాధపడుతున్నాం. అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ ఇష్యూతో మనం అక్కడే బాధపడ్డామా? ఇంత ముందు వరకు మన ఫ్యామిలీ ఎవరు బాధపడలేదా? పడ్డారు కదా. మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ. సో ఆలోచించండి, మీరు ఇప్పుడు ఏదైతే ఇష్యూతో బాధపడుతున్నారో అది ఇష్యూతో మీరు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ చాలా మంది బాధపడి ఉంటారు. బట్ వాళ్ళు ఎవరికి తెలియలేదు ఏం చేయాలో తెలియక అలా సఫలతో ఉండిపోయారు, అనిపించారు. బట్ లక్కీగా మీకు ఆ బాధ లేదు. మనకున్నది ఇష్యూ ఏదైనా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు. చేసుకుని ఒక గొప్ప అవకాశం మనకి ఈ హీలింగ్ ద్వారా వచ్చింది. బిఫోర్ కరోనా ముందు ఎవరికి కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ పెద్దగా తెలియదు. కరోనా టైంలో ఖాళీగా ఉండడం అందరూ బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్స్ బయట పెట్టారు. ఇప్పుడు అందరూ సక్సెస్ అవుతున్నారు. మీ అందరూ లక్కీ. మన యూట్యూబ్ లో 11 మంది ఉన్నారు, లేదా మన వాట్సాప్ లో 1000 మంది ఉన్నారు. ఇక వచ్చి ఈ 50 మెంబర్స్ చాలా మోస్ట్ లక్కీ పీపుల్. ఎందుకంటే మీకు ఒక అవకాశం వచ్చింది యూనివర్స్ ద్వారా. మన లైఫ్ లో సక్సెస్ బాగా ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మనకు ఒక అవకాశం వస్తుంది, ఏదో ఒక హెల్ప్ వస్తుంది. మనం నమ్మి దేవుడు సాయం చేయొచ్చు, మన ఫ్రెండ్స్ సాయం చేయొచ్చు, రిలేటివ్ సాయం చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఒక అవకాశం వచ్చింది. జనరల్ కామన్ గా ఉండే అన్ని ఇష్యూస్ కోసం మేము సపరేట్ గ్రూపులు పెట్టాం. ఆ గ్రూప్స్ డీటెయిల్స్ చెప్తాను, ఫీల్ చెప్తాను. 5 minutes రండి. ప్రజెంట్ మనం 5 సెషన్స్ రన్ చేస్తున్నాం. అందులో ఒకటి మేనిఫెస్ట్ మిరాకిల్స్. మేనిఫెస్ట్ మిరాకిల్స్ అనేది ఓన్లీ సండే ఉంటుంది, ఒక 2 Sundays, May 12th అండ్ May 19th 2 Sundays ఉంటుంది. అది ఈచ్ సండే 2 hours ఉంటుంది. అందులో ఏంటంటే ఓన్లీ థియరీ చెప్పి మీరు డే టు డే లైఫ్ లో మీరు ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారో అది క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆ సెషన్ నేనే డైరెక్ట్ గా తీసుకుంటాను. దాని ఫీజు చాలా మందికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కామన్ గా ఏంటంటే ఒకసారి భర్త తప్పు ఉంటుంది, ఒకసారి భార్య తప్పు ఉంటుంది, ఒకసారి ఇద్దరు తప్పు లేకపోయినా సరే చుట్టాల బంధువులు తప్పు ఉంటుంది. ఎందుకంటే భర్తను వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, లేదా భార్య మ్యానిపులేట్ చేస్తారు. అందువల్ల ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసులు ఇవే. ఆ డైలీ 50-60 కాల్స్ వస్తే అందులో మినిమం 30 కాల్స్ వైఫ్ అండ్ ఇష్యూస్, లేదా ఫ్యామిలీ ఇష్యూస్, లేదా రిలేటివ్ ఇష్యూస్, ఇవే మెయిన్. సో అటువంటి ఇష్యూస్ పీరియడానికి హెల్త్ అండ్ రిలేషన్ క్లాస్ ఉంది. అది ఈవినింగ్ 6:15కి. ఒకవేళ 21 days సెషన్ లో కూర్చోాలనుకున్న వాళ్ళకి విజయలక్ష్మి పర్సనల్ గా హీల్ చేస్తారు.
జస్ట్ 1 సిట్టింగ్ లో చేస్తారు. 1 అవర్ ఉంటుంది ఇది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నడుము నొప్పి, మెడ నొప్పి, గ్యాస్ట్రిక్, అల్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటారు కదా. మీకు లేకపోయినా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే జస్ట్ 1 సిట్టింగ్ లో ఆన్ ది స్పాట్ అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అది సపరేట్ స్పెషల్. ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. దానికి ఫీజు. అలాగే ఈవినింగ్ 5 PM కి మనీ పవర్ హీలింగ్ ఉంటుంది. మనీ పవర్ హీలింగ్ అంటే మీకు స్టక్ అయిపోయిన ఆస్తులు ఉంటాయి. కొంతమంది ఆస్తులు స్టక్ అయిపోతాయి. ఆ స్టక్ అయిన ఆస్తులు రావడానికి మీరు ఎవరిదారు మీరు అప్లై ఇస్తారు, డబ్బులు మీకు ఇవ్వరు. ఆ స్టక్ అయిన మనీ రావడం కోసం. అలాగే ఇంట్లో ఖాళీ కూర్చుంటారు, మీకు ఏ అవకాశం ఉండదు. నాకు డబ్బులు కావాలి వచ్చి చేస్తారు, నాకు ఏదైనా అవకాశం కావాలనుకున్నా అందరూ జాయిన్ అయితే అందులో EFT ట్యాపింగ్ చేస్తారు, ఎమోషనల్ బ్రాండ్ టెక్నిక్ చేస్తారు కాబట్టి మనీ ఫ్లో జరుగుతుంది. బిజినెస్ లో ప్రమోషన్ రావాలన్నా, ఇలా మీకు వ్యాపార డబ్బులు ఎక్కువ రావాలన్నా, మీకు డైలీ మనీ ఫ్లో రావాలంటే అది బెస్ట్ ఏంటంటే మనీ పవర్ హీలింగ్. అది ఈవినింగ్ 5 to 6 PM. అలాగే ఉదయం 6:30 to 7:30, ఎర్లీ మార్నింగ్ 6:30 to 7:30 మనీ అండ్ కెరీర్ హీలింగ్. అందులో జాబ్ లేని జాబ్ రావడం కోసం, వ్యాపారం లేని వ్యాపారం రావడం కోసం, వ్యాపారం సక్సెస్ అవడం కోసం ఆ ఇష్యూకి దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎర్లీ మార్నింగ్ 5:30 ఫస్ట్ బ్యాచ్, అది చక్ర హీలింగ్, అడ్వాన్స్ చక్ర హీలింగ్. అది మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్. దానికి సెషన్ అటెండ్ అయితే అది ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే క్లియర్ అయిపోతుంది, చాలా ఈజీ క్లియర్ అవుతుంది. అలాగే మన చిల్డ్రన్స్ కూడా సెషన్ పెట్టాం, చిల్డ్రన్స్ స్పెషల్ హీలింగ్ అని. ఇప్పుడు చిల్డ్రన్స్ టైం ఎక్కువ వల్ల దాన్ని ఏంటంటే మెర్జ్ చేస్తాం. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఏ చదివినా సరే వాళ్ళ సెషన్ జాయిన్ చేయాలనుకుంటే ఈవినింగ్ 6:15కి హెల్త్ అండ్ రిలేషన్ కానీ, 6:30కి మనీ కెరీర్లో జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు మీకు అనే డీటెయిల్స్ కూడా మీరు అందరూ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టున్నారు. ఉన్న వాళ్ళందరికీ ఒక షేర్ చేస్తాను. ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లేకపోతే నాకు మీ పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆ డీటెయిల్స్ పర్సనల్ షేర్ చేస్తాను. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. చక్ర హీలింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్. 21 days లో మనలో ఉన్న స్వాదిష్టాన చక్రం, మూలాధార, ఈ చక్రాస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే చక్రాస్ క్లీన్ అయినాయో మన బ్రెయిన్లో ఉన్న అన్ని పోతాయి, హెల్త్ ఇష్యూస్ కానీ అన్ని ఇష్యూస్ పోతాయి. ఈ 21 days లో ఈ రోజు మీకు సెషన్ ఎలా చెప్పారు విజయలక్ష్మి గారు, అంతే పవర్ఫుల్ గా 21 days లో ప్రతి సెషన్ కూడా ఒక్కో రోజు ఒక ఎమోషనల్ ఫీలింగ్ అని క్లియర్ చేస్తారు. ఓ రోజు భయం, ఓ రోజు కోపం, ఓ రోజు బెంగ, ఓ రోజు బాధ, ఇలాగా మీలో అన్ని క్లియర్ చేస్తాం. మీలో ఎమోషనల్ ఫీలింగ్స్ పోతాయి, మనీ బ్లాకెన్స్ పోతాయి, ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని పోతాయి. మీరు అంతా ప్యూర్ హార్ట్ అంటే మీరు పుట్టినప్పుడు అంతా ప్యూర్గా ఉన్నారు. మీ మైండ్ పుట్టినప్పుడు అంతా ప్యూరే కాదు, మళ్ళీ అదే ప్యూరిటీ మీరు వస్తారు. ఈ బ్లాకెన్స్ ఎప్పుడే పోయినాయో మీరు దేని సరే అటాక్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ పాజిబుల్ ఏదో మన చేతిలో ఉంది. బాధ భరిస్తూ కూర్చోవాల్సిన అవసరం మనకు లేదు. అవకాశం దొరికింది, యూజ్ చేసుకోవడం, సక్సెస్ అవ్వడం. ఇందులో ఏంటంటే మన జనం కర్మలు పోతాయి. చక్ర హీలింగ్ లో విజయలక్ష్మి పూర్వీకులతో చేస్తారు. మీకు మీ తల్లిదండ్రులకి వాళ్ళకి చేయించి ఆ కర్మలకు క్లియర్ చేస్తారు. అంటే సంచిత ఆగామి ప్రారంభ కర్మలు కూడా పోతాయి అందులో. ఎప్పుడు ఈ కర్మలు పోయినా మనం ప్యూర్ అయిపోతాం, పుణ్యం పెరుగుతుంది. పుణ్యం వెళ్తే డబ్బు వస్తే కోరికలు నెరవేరుతాయి. చాలా ఈజీగా అవుతుంది. ఇట్స్ వెరీ ట్రెడిషనల్ అండ్ వెరీ ఎనర్జెటిక్. సో ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు నేను వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లో డీటెయిల్స్ పెడతాను. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కనుక నా డైరెక్ట్ కాల్ చేయండి. ఆల్రెడీ నేను రాత్రి వేణి గారితో మాట్లాడాను, నేను ఇంకా చాలా మంది మాట్లాడాను, వేణి గారు, వెంకటన్న గారితో, రూపా గారు, చాలా మందితో మాట్లాడాను. సో మీరు కూడా ఒకవేళ మీకు ఈ ఇష్యూస్ అయితే ఈ సెషన్ లో జాయిన్ అవ్వండి. ఇష్యూ కానీ ఏదో మీ పర్సనల్ విషయం ఉందనుకోండి, నేను డైరెక్ట్ కాల్ చేయండి. అప్పుడు మీకు మీ ఇష్యూ నేను విని మీకు ఏది బాగుంటుందో నేను సజెస్ట్ చేస్తాను. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, సక్సెస్ అవ్వండి. నమ్మి మీరు అందరూ రండి. మిమ్మల్ని అందరూ సక్సెస్ చేసే బాధ్యత నాది, విజయలక్ష్మి గారు. ఓకేనా? థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. హ్యావ్ ఎ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. లవ్ యూ ఆల్. Thank you, Srinivas. Thank you for each and everyone for being here. I'll see you all in the session soon. Okay na? Session లో చూస్తాను మీ అందరినీ. Bye bye. Stay blessed. Bye. వెయిట్ చేస్తా ఉంటాను మీ అందరినీ చూసేకి. ఓకే రండి. బాయ్.